కులదేవత అనుగ్రహం చేత మేము అలా వెళ్ళిపోతున్నాం అన్నమాట. మరి అందరూ వేదం నేర్పించాను, నేర్చుకున్నారమ్మా. పిల్లలందరూ కూడా తమిళనాడులోని కుంభకోణం రాజా వేద కావ్య పాఠశాల, 430 ఏళ్ల నాటి పాఠశాల అండి. అద్భుతం. తెలుసా, యథాలోపంగా మేము యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ మా పిల్లలకు సీటు దొరికిందండి. కుంభకోణం దగ్గర స్వామి మలైన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం, తగప్పన స్వామి అని పేరు. అంటే తండ్రికి జ్ఞానోపదేశం చేసినటువంటి క్షేత్రం అది. అక్కడ ఈ పాఠశాల ఉంది, రాజా వేద కావ్య పాఠశాల. ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరున్న పాఠశాల, 430 ఏళ్ల నాటి పాఠశాల. ఆ పాఠశాలలో సీటు వచ్చింది మా పిల్లలకి. పిల్లలు ముగ్గురు అక్కడే ఉండి చదువుకున్నారు, వేదం పూర్తి చేసుకున్నారు. చాలా పిల్లలు వేద పండితులు, వేదం చదువుకున్నారు, డొక్కశుద్ధి అయింది, అదొక సంతృప్తి. ఈ రోజున వాళ్ళు వృత్తి చేసుకుంటూ మా కులవృత్తి వదలలేదు, వేదం చదువుకున్న కులవృత్తి వదలలేదు. ఆ కులవృత్తి చేసుకుంటూ వాళ్ళు ఉపాధి నడిపించుకుంటున్నారు. చాలు.